హాయ్, నమస్తే, శ్రీమాత్రే నమః. బాగున్నారంతా? రేపటి నుంచి మన వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. అమ్మ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి మనకు అన్ని వేడుకలు పండుగలు. అమ్మతో నా అనుబంధం, ఆమె చాలా గొప్ప అమ్మ. అంటే అసలు ఆమె ఎలా నా స్ఫురణలోకి వచ్చిందో, ఆమె నాతో ఇంత సేవలు ఎలా చేయించుకుందో, ఆమె నాకు ఇంత అదృష్టాన్ని ఎలా ఇచ్చిందో చాలు అనిపిస్తుంది ఈ జీవితానికి. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం అమ్మ ఎవరో తెలియదు నాకు. ఏదో వారాహి ప్రొడక్షన్స్ రాజమౌళి గారి పిక్చర్స్లో వాటిలో వస్తుంటే, ఓహో వారాహమూర్తి కాకుండా వారాహి అమ్మవారు కూడా, స్త్రీ స్వరూపంలో కూడా అమ్మవారు ఉంటుందా అని నాకు ఫస్ట్ టైము మూవీకి వెళ్ళినప్పుడు అలా అలా మాత్రమే తెలుసు నాకు. తర్వాత మా గుడిలో సేవకు వచ్చిన తర్వాత అలా అలా తెలుసు అనమాట. అలా అంటే అమ్మకు సేవ చేస్తూ చేస్తూ, అమ్మ నాకు పరిచయం లేదు, అమ్మ తెలియదు నాకు. ప్రసన్న మహంకాళి గుడిలో మేము సేవ చేస్తూ ఉంటే ఆమెకు చీరలు కట్టడం, బట్టలు పెట్టడం, నిజంగా ఆ గుడి వాళ్ళు మాకు అవకాశం ఇవ్వడము, అదంతా మాకు మా అదృష్టం. ఆ సేవ చేసుకునే అంత ఇచ్చారు, అది మా అదృష్టము. అలానే అమ్మ తెలుసు నాకు. తెలియకుండా తెలియకుండా ఆమెతో ప్రేమలో పడిపోయా నేను. చాలా ప్రేమనే. అమ్మని మనం వెళ్ళి తెలుసుకోవడం కాదు, అమ్మనే మన స్ఫూరణలు మన మనసులోకి మనం నచ్చాము అంటే ఆమెనే వస్తుంది. ఆమెనే, ఆమె మనల్ని స్వీకరిస్తుంది. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం అన్నమాట. చాలా అసలు నాకు ఒక ఫస్ట్ ఒక 9 ఏళ్ళ క్రితం నేను వారాహి పూజ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ ఫోన్లో అమ్మవారి ఫోటో గుళ్ళో నుంచి తెచ్చుకొని ఈ ఫోన్లో పెట్టుకొని ఈ దీని ముందే ఫోన్ ముందే దీపం పెట్టుకొని చిన్న అగరబత్తి వెలిగించి ఇంత చాలా చిన్న గిన్నెలో పానకం పెట్టేదాన్ని 9 తర్వాత, బెల్లం పానకం. నా పూజ అదే. నేను మొదలుపెట్టిన పూజ ఫోన్లోనే. అమ్మవారికి ఇదంతా ఫోటో లేదు, ఏమీ లేదు, నాకు తెచ్చుకోవాలన్న ఆలోచన కూడా లేదు నాకు. ఎందుకు ఆ అమ్మవారికే చేసుకోవాలనిపించి ఆ గుళ్ళోనే ఆ ఫోటో కూడా పెడతాను నేను. ఆ ఫోటోని పెట్టి ఆ ఫోటో ఫోన్లోనే ఫోన్కే దీపం పెట్టేదాన్ని నేను వారాహి అమ్మవారి ఫోటోకి. అలా అలా మొదలైంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అక్కడ గుళ్ళోనే అమ్మవారికే సేవ చేసుకున్న 9 రోజులు. తర్వాత అమ్మనే వచ్చింది నా దగ్గరికి. విగ్రహం అనకూడదు, నేను అమ్మనే ప్రతిమ రూపంలో వచ్చింది, ఆమె రూపం, ఆ స్వరూపంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, రేపటి నుంచి కూడా నా శక్తి కొద్దీ ఆమెకు అభిషేకం చేసుకొని ధూపం దీపం నైవేద్యం నా శక్తి కొద్దిని. ఓ అట్టహాసంగా అట్లా అది కూడా కాదు. ఆమెకు భూమిలో పండిన పదార్థాలు ఇష్టం అంటారు కాబట్టి చిలగడ దుంపలు, పల్లీలు అవి మామూలుగా వాష్ చేసేసి పెట్టేస్తాను. అవే తెల్లారి మళ్ళీ వాటిని కిచిడీలాగాను బాయిల్ చేసుకొని ఇట్లా ప్రసాదంలాగా అదే తీసుకుంటాను. రోజు బెల్లం పానకం నైవేద్యం పెడతాను, ధూపం వేస్తా. కానీ 9 తర్వాతనే 12 దాకైనా ప్రశాంతంగా పూజ చేసుకుంటా అంతే. ఆమెకు నచ్చినట్టు అలంకారం చేసుకుంటా. నాకు ఆమెను అలా ముద్దుగా చూసుకోవడం ఇష్టం అంతే. ఆమె నా బిడ్డ, అట్లనే ఫీల్ అవుతాను నేను. అది ఏమో, కానీ ప్రశాంతంగా మనసుతో చేసేది మాత్రమే అమ్మవారికి స్వీకరిస్తుందేమో. ఎటువంటి కల్మషాలు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ప్రశాంతంగా మనసుతోటి, మనసు లగ్నం చేసుకొని ఏదైనా సరే మనసు ప్రధానం, నేను అదే నమ్ముతా. ఇది ఎంత మనసు ప్రశాంతంగా ఉంటే మనం చేసేది కూడా అమ్మ అంత హాయిగా ఇష్టంగా స్వీకరిస్తుంది. అలానే చేసుకుంటా. అమ్మ చేసుకుంటా కాదు, అమ్మ నాకు అవకాశం ఇస్తుంది. నేను చేసుకునేంత అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ ఇస్తుంది. నా ప్రాణం ఉన్నంత వరకు ఇలా అమ్మ ఇవ్వాలి, నాకు అంత శక్తి ఇవ్వాలి, నాకు చేసుకోగలిగేంత శక్తి ఇవ్వాలి. ద్రవ్యాలకు లోటు లేకుండా నా చేసే నా ఆరోగ్యం సహకరించి చేయించుకుంటే చాలు. ఈ జన్మకి ఇది చాలు. ఈ జన్మకి సంవత్సరం అంతా ఎదురు చూస్తాం ఈ రోజు కోసం.
అందుకు అలాంటి అనుభవం అమ్మ అంటే అమ్మ అంతే. నేను ఇప్పుడు ఇది అయిపోయిన 9 రోజుల తర్వాత ఉద్వాసన చెప్పడం, విగ్రహం పక్క అదంతా ఇక్కడ ఏం చేయను. అమ్మ ఎప్పుడూ ఉంటది. 365 రోజులు అమ్మ ఉంటూనే ఉంటది. నా యందే నాతో కనబడుతుంటది. ఆమె నన్ను చూసుకుంటుంటది. నేను ఆమెతో ముచ్చట్లు చెప్పుకుంటుంటా. అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ 9 రోజులు ఒక ప్రత్యేకం. అంతే. మీరందరూ కూడా శక్తి కొద్దీ ఏం అవసరం లేదు. కాతే కొన్ని పాటించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ ఇంట్లో ఎవరు తినకూడదు. నాన్ వెజ్ తినద్దు. ఉన్న దాంట్లో పవిత్రంగా ఉండడము, పవిత్రమైన ఆలోచనలు మెయిన్. అలా ఉండగలిగితే చాలు. ఇల్లు కొంచెం ఉన్న దాంట్లో శుద్ధి చేసుకొని మన శక్తి కొద్దీ ఆమెకు ఎక్కువ నైవేద్యాలు ఇదంతా అవి కూడా అవసరం లేదు. కానీ ప్రశాంతంగా చేసుకోండి, మంచిగా చేసుకోండి. అందరు భయపెడతారు ఆ ఉగ్ర దేవత అట్లా అది అలా ఏమీ లేదు. నేను అనుభవించినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు అమ్మ భూదేవి మరో స్వరూపమే వారాహి అమ్మ. ఆమెకున్నంత ఓపిక మనకు ఆమెకు చేసుకోవడంలో కూడా ఒక ఆవగింజంత ఉన్నా కానీ మనం చాలా బాగుంటాం. అందుకే అమ్మని భయంకరంగా చూడకుండా, భయంతో చూడకుండా, ప్రేమతోటి ఇష్టంతో చూసుకుంటే అమ్మ అనుగ్రహం చాలా బాగుంటుంది. మాకైతే అసలు నేను చెప్పలేను. నేను అది చెప్తే అతిశయోక్తి లాగా ఉంటుంది. చెప్పకూడదు కూడా ఒక రకంగా. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళు దాన్ని పొందాలి అంతే. అలా చేసుకోండి. కాకపోతే నిష్టంగా చేసుకోండి, పవిత్రంగా చేసుకోండి. చాలు. మనసు పవిత్రంగా పెట్టుకోండి ముందు. ఈ 9 రోజులు హాయిగా అంతే. ఎవరికి అవకాశం కొద్ది కనీసం కుదిరితే 5 రోజులు లేదా 3 రోజులైనా సరే, లేదా పంచమి రోజైనా సరే దీపం పెట్టుకొని బెల్లం పానకం నైవేద్యం యథాశక్తి అంతే. నేనైతే ఆవ నూనెతో దీపం పెట్టుకుంటా. ఉంటే ఒక్కోసారి ఆవు నెయ్యితో పెట్టుకుంటా. అంతేగాని ఇదే దీపం ఇదే ఇట్లా ఉండాలి, ఇన్నొత్తులు వేయాలి, ఏమల్ల. దానిమ్మ గింజలు పెట్టుకోండి, ఎర్ర అక్షింతలు, ఎర్ర పువ్వులు. ఆమెకు ఎరుపు వస్త్రాలు ఇష్టము. ఏదైనా ఎరుపులో ఉండేటట్టు చూసుకోండి. లేదా తేటవి బట్టలు వేసుకోండి, శుభ్రమైనవి ఉతికినవైనా వేసుకోండి. వాటి కోసం కొత్త ఏం వేసుకొని కూడా అక్కర్లేదు. చాలా సింపుల్గా ప్రశాంతం. ధూపం ఇష్టం ఆమెకి, ధూపం వేసుకోండి. ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి. 9 తర్వాతనే చెయ్యండి చేసుకునేవాళ్ళు. లేదా కుదరలేదంటే సూర్యాస్తమైన తర్వాత 7, 8 ఆ ప్రాంతంలో అయినా చేసుకోండి. ప్రశాంతంగా ఉండండి అంతే. అమ్మ అంతే. అమ్మ అది నా అమ్మ గురించి నేను చెప్పగలగడం కూడా నా అదృష్టం. నేను ఈరోజు ఇది నేను చెప్తున్నానంటే కూడా నాకు నిజంగా కూడా మాట్లాడడం కొన్ని రాదు. కానీ నేను చెప్తుంటే ఆమె గురించి చెప్పాలి అంటే నాకు అది అనర్గళంగా వెళ్తూ ఉంటుంది. ఆపుతా నేనే. ఇంకా నేను అదే అనుకుంటా, ఆమె గురించి మనం మాట్లాడగలగడం కూడా అది ఆమె భిక్ష, ఆమె దయ అంతే. శాంతంగా చేసుకోండి. అందరూ చేయండి వీలైనంత వరకు. కుదరని పక్షంలో మనసులో అయినా తలుచుకోండి. మనస్ఫూర్తిగా ఆమె మనసులో అయినా కానీ మనం మన ఇదితోటి అయినా కానీ ఆమెని మానసిక పూజ అంటారు కదా, మనసుతో కొలుచుకోండి ఆమెని. ఆమె మనలోనే ఉంటుంది, మన ఎందే ఉంటుంది, మనల్ని చూస్తూ ఉంటుంది. అది నేను నమ్ముతా. శ్రీమాత్రే నమః.